హాయ్ అండ్ హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనిటెక్ తెలుగు. ఈ రోజు మనం వీడియోలో ఏంజల్ 1 లో డీమెట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ గా చూపెడతానండి. మీరు సేమ్ ప్రొసీజర్ మీ మొబైల్‌లను ఫాలో అవ్వండి. నేను పీసీలో షో చేస్తాను. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్ గా ఫుల్ గా షో అవ్వాలి కాబట్టి. సో సేమ్ ప్రొసీజర్ మీరు మొబైల్‌లోనూ ఫాలో అవ్వండి. నేను అఫీషియల్ లింక్ డిస్క్రిప్షన్ లోను కామెంట్ సెక్షన్ లో ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు ఏంజల్ 1 బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. బ్రౌజర్ ఓపెన్ చేయగానే మీకు ఎంటర్ ఫుల్ నేమ్, ఎంటర్ మొబైల్ నంబర్, సిటీ అడుగుతుంది. మీ నేమ్ అనేది ఫుల్గా ఎంటర్ చేయండి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత సిటీ ఎంటర్ చేయండి. సిటీ వచ్చేసి ఆటోమేటిక్గా టైప్ చేయగానే షో అవుతుంది. సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేయగానే మీకు లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే మీకు మొబైల్ నంబర్ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నంబర్ ఇందులో ఎంటర్ చేయండి. సో ఇప్పుడు మీరు ఓటీపీ నంబర్ ఎంటర్ చేశాక ఇప్పుడు నేను ఎంటర్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఎంటర్ చేశాను. మొబైల్ నంబర్ ఎంటర్ చేశాను. సిటీ ఎంటర్ చేశాను. ఓటీపీ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఓపెన్ అండ్ అకౌంట్ ఆప్షన్ షో అవుతుంది. ఓపెన్ అండ్ అకౌంట్ ఆప్షన్ ఇవ్వండి. ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు మనం సెకండ్ స్టెప్ కంప్లీట్ చేద్దాం. సెకండ్ స్టెప్ లో వెల్కమ్ అని చెప్పేసి మీ నేమ్ షో అవుతుంది. ప్లీజ్ ఎంటర్ యువర్ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, పాన్ నంబర్, ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి పాన్ కార్డ్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇందులో ఎంటర్ చేయండి. తర్వాత మీ పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి. మీ పాన్ కార్డ్లో ఫ్రంట్లో ఉంటుంది. ఆ నంబర్ చూసి ఇందులో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి. ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత మీకు బ్యాంక్ అకౌంట్ నంబర్ అడుగుతుంది. బ్యాంక్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయండి. సో ఎందుకు బ్యాంక్ అకౌంట్ నంబర్, ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేస్తామంటే ఈమెయిల్ అడ్రస్లో వచ్చేసి మీ యూసర్ ఐడి వస్తుంది. తర్వాత ట్రాన్సాక్షన్ డీటెయిల్ అకౌంట్ నుంచి, డిమెట్ అకౌంట్ నుంచి అన్ని వస్తూ ఉంటాయి కాబట్టి ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయాలి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ వచ్చేసి మీరు బ్యాంక్ అకౌంట్ నంబర్ యాడ్ చేసిన తర్వాత మీరు ట్రాన్సాక్షన్ కోసం యూజ్ చేసుకోవచ్చు అండి. సో బ్యాంక్ అకౌంట్ నుంచి డిమెట్ అకౌంట్కి వచ్చి విత్డ్రా చేయడానికి, బ్యాంక్ అకౌంట్ నుంచి డిమెట్ అకౌంట్ మనీ యాడ్ చేయడానికి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నంబర్ అనేది ఎంటర్ చేస్తామండి. ఏం ప్రాబ్లం లేదు, మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం డేట్ ఆఫ్ బర్త్, పాన్ నంబర్, ఈమెయిల్ అడ్రస్, బ్యాంక్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్ కోడ్ ఎంటర్ చేసుకున్న తర్వాత స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ ఆప్షన్ ఉంటుంది. ప్రొసీడ్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ బ్యాంక్ అకౌంట్ నంబర్కు ₹1 క్రెడిట్ అవుతుంది. కన్ఫర్మ్ చేసుకోండి. మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ పర్ఫెక్ట్గా ఇచ్చారా లేదనేది కన్ఫర్మ్ చేసుకోండి. మీ బ్యాంక్ అకౌంట్కి వచ్చేసి ₹1 క్రెడిట్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ లోడ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్కి వెళుతుంది. ఇప్పుడు మనం స్టెప్ 1, స్టెప్ 2 కంప్లీట్ అయ్యాక స్టెప్ 3కి వెళుతుంది. స్టెప్ 3లో వచ్చేసి ఇన్స్టెంట్ అకౌంట్ ఓపెనింగ్ విత్ డిజిట్ లాకర్ అని షో ఉంటుంది. ఎన్షూర్ దట్ యువర్ మొబైల్ నంబర్ ఈస్ లింక్ టు ఆధార్. మీ మొబైల్ నంబర్ లింక్ అయి ఉంటే షేర్ యువర్ కేవైసీ డీటెయిల్ క్లిక్ చేయండి. మీ మొబైల్ నంబర్ ఆధార్లో లింక్ అవ్వకపోతే టిక్ చేసేయండి బాక్స్. మై మొబైల్ నంబర్ ఈస్ నాట్ లింక్డ్ విత్ మై ఆధార్ కార్డ్ అని షో అవుతుంది. టిక్ చేసి కంటిన్యూ ఇవ్వండి. ఇప్పుడు నేను రెండు ఆప్షన్లు షో చేసి మీకు చూపెడతాను, ఓకేనా. షేర్ యువర్ కేవైసీ డీటెయిల్ వచ్చేసి మీ మొబైల్ నంబర్ ఆధార్ లింక్ అయితే ఇవ్వండి. ఇప్పుడే క్లిక్ చేసుకోండి. మీ మొబైల్ నంబర్ ఆధార్ లింక్ అవ్వకపోతే మై మొబైల్ నంబర్ ఇస్ నాట్ లింక్ మై ఆధార్ కార్డ్ అనేది క్లిక్ చేయండి. ఓకేనా. క్లిక్ చేసి ఇప్పుడే కంటిన్యూ ఇవ్వండి. ఇప్పుడు మొబైల్ నంబర్ ఆధార్ లింక్ అయింటే షేర్ యువర్ కేవైసీ డీటెయిల్ ఇవ్వండి. ఇచ్చేసాక కేవైసీ డీటెయిల్ వచ్చేసి మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకోండి. సో ఇప్పుడు 3 బాక్స్లోనూ మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకోండి. ఇప్పుడు నేను ఈ 3 బాక్స్లోనూ ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకుంటా. సో ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీకు షో అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటా. లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే మీరు ఆధార్లో ఏ నంబర్ ఇచ్చారో ఆ నంబర్ ఓటీపీ రిసీవ్ అయి ఉంటుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఇప్పుడు మనం ఓటీపీ అనేది ఎంటర్ చేసుకుందాం. ఓటీపీ ఎంటర్ చేసుకున్న తర్వాత కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేయండి. కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేశాక నెక్స్ట్ స్టెప్ అనేది వెళుతుంది. ఇప్పుడు మనం ఓటీపీ ఎంటర్ చేసుకుని నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి అలో ఆప్షన్ ఉంటుంది. అలో ఆప్షన్ క్లిక్ చేయండి. కేవైసీ వుడ్ వి లైక్ టు యాక్సెస్ డిజిట్ లాకర్ ఉంటుంది. అలో యాక్సెస్ ఇవ్వండి. లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే నెక్స్ట్ స్టెప్కి వెళుతుంది. సో ఇప్పుడు మనం ఈ స్టెప్ కంప్లీట్ చేద్దాం. సో ఇప్పుడు మనం థర్డ్ స్టెప్ కంప్లీట్ చేశాక ఫోర్త్ స్టెప్కి వస్తుంది. ఎంటర్ యువర్ పర్సనల్ డీటెయిల్ అడుగుతుంది. ఇక్కడ మీ యాన్యువల్ ఇన్కమ్ అనేది చూస్ చేసుకోండి. యాన్యువల్ ఇన్కమ్ చూస్ చేసుకున్న తర్వాత అక్యుపేషన్ అడుగుతుంది. అక్యుపేషన్ మీకు ఏ కేటగిరీనో ఆ కేటగిరీ మీరు చూస్ చేసుకోండి. ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ అంటే పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ అంటే ప్రైవేట్ సెక్టర్, ప్రొఫెషనల్ అంటే ప్రొఫెషనల్ మీరు చూస్ చేసుకోండి. ప్రొఫెషనల్ మీరు చూస్ చేసుకోండి. లేకపోతే అగ్రికల్చర్ ఉన్నట్లయితే రిటైర్డ్, హౌస్ వైఫ్, ఏ కేటగిరీలో మీరు చూస్ చేస్తారో ఆ కేటగిరీ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇప్పుడు మనం ఒక కేటగిరీ చూస్ చేసుకున్న తర్వాత ఫాదర్ ఫస్ట్ నేమ్, ఫాదర్స్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి.
మీ ఫాదర్ నేమ్ తర్వాత మీ తాతగారి నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు యాన్యువల్ ఇన్కమ్ చూస్ చేసుకున్నాం, ఆక్యుపేషన్ చూస్ చేసుకున్నాం, ఫాదర్ లాస్ట్ నేమ్ అన్ని ఎంటర్ చేసుకున్నాం. అన్ని ఎంటర్ చేసుకున్న తర్వాత కంటిన్యూ ఆప్షన్ షో అవుతుంది. కంటిన్యూ ఇవ్వండి, ప్రొసీడ్ అవుతుంది. సో ప్రొసీడ్ అవ్వగానే నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. ఇక్కడ వచ్చేసి అప్లోడ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్ కంప్లీట్ యువర్ ప్రాసెస్ అని షో అవుతుంది. ఇక్కడ వచ్చేసి మీ ఆధార్ కార్డులో లింక్ అయి ఉంటే 2 డీటెయిల్ మాత్రమే అడుగుతుంది. పాన్ కార్డ్ తర్వాత మీ సిగ్నేచర్. పాన్ కార్డ్ వచ్చేసి నీట్గా ఫోటో తీసి అప్లోడ్ చేయండి. స్కాన్ కాపీ ఉంటే పర్వాలేదు, అది కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు. మీ పాన్ కార్డులో సిగ్నేచర్ ఎలా ఉందో ఆ సిగ్నేచర్ వైట్ పేపర్లో సైన్ వేసి దీనిలో అప్లోడ్ చేయండి. తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్ అనేది అవసరం లేదు, అప్లోడ్ చేయడం అవసరం లేదండి. ఓకేనా, అప్డేషనల్. ఇప్పుడు మీ మొబైల్ నెంబర్ అనేది ఆధార్లో లింక్ అవ్వలేదనుకోండి, ఇక్కడ వచ్చేసి మీకు మీ పాన్ కార్డ్ తర్వాత మీ ఫోటో తర్వాత మీ ఆధార్ కార్డ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అప్లోడ్ చేయండి. ఓటర్ ఐడి కూడా ఉండొచ్చు. ఓకేనా, సిగ్నేచర్ అన్ని అప్లోడ్ చేయండి. బ్యాంక్ స్టేట్మెంట్ అవసరం లేదండి. ఓకేనా, సో ఇప్పుడు మనం అన్ని అప్లోడ్ చేసుకుందాం. మీ పాన్ కార్డ్ అనేది నీట్గా ఉండాలి, క్లియర్గా ఫోటో తెలిసినట్లు ఉంచుకోండి. ఓకేనా, సిగ్నేచర్ వచ్చి వైట్ పేపర్లో సైన్ వేసి పాన్ కార్డులో ఎలా ఉందో అలా అప్లోడ్ చేయండి. ఆధార్లో లింక్ అవ్వని వారు ఇప్పుడు చెప్తాను చూడండి, షో అవుతుంది. మీ పాన్ కార్డ్, సిగ్నేచర్ తర్వాత మీ ఫోటో అన్నీ అప్లోడ్ చేసేసి ప్రొసీడ్ ఇవ్వండి. ప్రొసీడ్ ఇచ్చాక లోడ్ అవుతుంది. ఎన్ఎస్డిఎల్ ఈ సైట్కి వచ్చేసి రీడైట్ అవుతుంది. సో రీడైట్ అవ్వగానే మనకు ఎన్ఎస్డిఎల్ ఈ సైన్ అనేది షో అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఐ దేర్ బై అని షో అవుతుంది, టిక్ చేసుకోండి. ఐ దేర్ బై ఆథరైజ్డ్ ఎన్ఎస్డిఎల్ షో అవుతుంది, టిక్ చేసుకోండి. ఇప్పుడు మీ మొబైల్ నంబర్ ఆధార్లో లింక్ అయి ఉంటే ఇక్కడ ఎంటర్ చేయండి. మీ మొబైల్ నంబర్ ఆధార్ లింక్ అవ్వకపోతే ఈ స్టెప్ మీకు ఫైనల్ అండి. మీకు టెక్నికల్ సపోర్ట్ నుంచి ఈ ముద్ర ప్రాసెస్ ద్వారా మీ అకౌంట్ అనేది క్రియేట్ చేసి ఇస్తారండి. ఈ ఎన్ఎస్డిఎల్ ఈ సైన్ యొక్క ఇక్కడే మీరు స్టాప్ చేసుకోండి, వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మీ మొబైల్ నంబర్ అనేది ఆధార్ లింక్ అయిందనుకోండి, విఐడి బై ఆధార్లో ఎంటర్ చేయండి. ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ ఇవ్వండి. సెండ్ ఓటీపీ ఇచ్చాక మీరు మొబైల్ నెంబర్ ఆధార్ లింక్ చేశారు కదా, ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ రిసీవ్ అవుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. సో ఇప్పుడు మనం ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసుకుందాం. ఓటీపీ ఎంటర్ చేసుకున్న తర్వాత వెరిఫై ఓటీపీ అనేది షో అవుతుంది, ఎనేబుల్ అవుతుంది. వెరిఫై ఇవ్వండి. వెరిఫై ఓటీపీ ఇచ్చాక లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే మనకు నెక్స్ట్ స్టెప్ అనేది వెళుతుంది. సో ఇప్పుడు చూడండి, వెరిఫికేషన్ అయింది. వెరిఫికేషన్ అయిన తర్వాత లోడ్ అవుతుంది. ఎన్ఎస్డిఎల్ అనేది రీడైట్ అయి నెక్స్ట్ స్టెప్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి కంప్లీట్ యువర్ ఇన్ పర్సన్ వెరిఫికేషన్, సెల్ఫ్ వెరిఫికేషన్ అడుగుతుంది. ఇక్కడ స్టార్ట్ కెమెరా ఇవ్వండి. స్టార్ట్ కెమెరా క్లిక్ చేసి మీ ఫ్రంట్ కెమెరా పెట్టుకొని మీ ఫేస్ తెలియాలి, మీ పేరు చెప్పి సబ్మిట్ ఇవ్వండి. ఓకేనా, మీరు పీసీలో యూజ్ చేసినట్లయితే సెండ్ మొబైల్ లింక్ క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్కి అనేది లింక్ వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు ఇలా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. స్టార్ట్ కెమెరా క్లిక్ చేయండి. వీడియో ఫ్రంట్ కెమెరా ఇచ్చేసి మీరు అప్లోడ్ చేయండి. మీ ఫేస్ తెలియాలి, మీ పేరు చెప్పండి. ఓకేనా, అంతే. ఇచ్చేసి సబ్మిట్ ఇవ్వండి. సబ్మిట్ ఇవ్వగానే మనకు 7th స్టెప్కి వెళ్తుంది. 7th స్టెప్లో కంగ్రాచులేషన్ మీ పేరు ఉంటుంది. యువర్ అప్లికేషన్ ఈజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్, యూ విల్ బి రిసీవ్ యువర్ లాగిన్ డీటెయిల్. మీ మొబైల్ నంబర్ తర్వాత ఈమెయిల్ అడ్రస్ షో అవుతుంది. మీ లాగిన్ డీటెయిల్ అనేది మీ మొబైల్ నంబర్కు తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్కి రిసీవ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్ నేమ్, ఫ్రెండ్ మొబైల్ నెంబర్ అడుగుతుంది, రెఫరల్ చేయండి అని చెప్పేసి మీ ఫ్రెండ్ మొబైల్ నెంబర్ కావచ్చు, లేకపోతే మీ సెకండ్ మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. ఇక్కడ రెఫర్ చేసి సబ్మిట్ ఇచ్చేయండి. ఫైనల్ స్టెప్ అనేది కంప్లీట్ అవుతుంది మీకు. సో ఇప్పుడు మనం టిక్ చేసుకున్న తర్వాత మొబైల్ నెంబర్ నేమ్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ ఇచ్చేయండి. ఓకే అవుతుంది. ఓకే ఇవ్వగానే ఫైనల్గా కంగ్రాచులేషన్ యువర్ అప్లికేషన్ ఈజ్ సక్సెస్ఫుల్ కంప్లీటెడ్, యూ విల్ బి రిసీవ్ యువర్ లాగిన్ డీటెయిల్ అని వస్తుంది. సో ఇమీడియట్గా మీ లాగిన్ డీటెయిల్ 1 or 2 hours లోపలే మీకు మెసేజ్లో వచ్చేస్తుందండి. ఓకేనా, పర్సన్ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వగానే 1 or 2 hours మీ మొబైల్ నంబర్కు మీ యూసర్ ఐడి తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్కు యూసర్ ఐడి అనేది రిసీవ్ అవుతుందండి. మీ యూసర్ ఐడి ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వచ్చండి. ఫర్గెట్ చేసుకోండి పాస్వర్డ్ అనేది, లాగిన్ చేసుకోండి. ఈ లాగిన్ ఎలా చేయాలని తెలియకపోతే నేను ఆల్రెడీ వీడియో చేశానండి, డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ వీడియో చూసి మీరు లాగిన్ అవ్వండి. ఈ ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉంది అనుకుంటే ఏదైనా డౌట్ ఉంటే మీరు డిస్క్రిప్షన్లో చెప్పండి, క్లియర్ చేస్తాను. ఓకేనా, సో ఈ ఇన్ఫర్మేషన్ క్లియర్ అయింది అనుకుంటా మీకు. క్లియర్ అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కలో ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.